शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओं। విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా 2025-26 సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది సందర్భంగా ద్వాదశ రాశుల ఫలితాలు అనేది మనం చెప్పుకుంటున్నాం. అలాగే ఈ విశ్వావసునామ సంవత్సరం అత్యంత విశిష్టమైంది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో లోకంలోని ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, 12 రాశుల వారికి కూడా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, మరి ఒక్కొక్క రాశికి ఎలా ఉందో మనం చూస్తూ, ఇందులో ఏదైనా చెప్పిన వాటిలలో మీకు ఇబ్బందికరంగా ఉంటే అది ఎప్పటికీ కూడా జ్యోతిష్యం యొక్క తప్పు కాదు. మేము అంచనా వేసి చెప్పేటువంటి విధానంలో కొంత లోపం ఉండొచ్చు, కానీ శాస్త్రం ఎప్పుడు తప్పు చెప్పదు. శాస్త్రాధ్యయనం చేసిన వాళ్ళలో వారికి అవగాహన రాహిత్యంతో కానీ, క్షణికావేశంతో కానీ, తొందరపాటుతో కానీ చేసే నిర్ణయాల వల్ల తప్పులు దొరలొచ్చేమో, కానీ జ్యోతిష్ శాస్త్రం అత్యంత విశిష్టమైంది. కాబట్టి మన విఎన్ఆర్ క్రియేషన్స్లో ఈ 12 రాశుల వారి యొక్క ఫలితాలు మనం చెప్తున్నాం. తప్పకుండా ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మీ సలహాలు, సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సర కుంభరాశి యొక్క ఫలితాలు. ఈ కుంభరాశి ఫలితాలు చూసే ముందు ఒకసారి మనం ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందో చూసే ముందు నక్షత్రాలను ఒకసారి చూద్దాం. ధనిష్టా నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభద్ర నక్షత్రం 1-2-3 పాదాలు. ఇక ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. అలాగే గురువు 5వ స్థానంలో తామ్రమూర్తిగను, శని 2వ స్థానంలో సువర్ణమూర్తిగను, రాహు 1వ స్థానంలో, కేతు 7వ స్థానంలో లోహమూర్తులుగాను ఉన్నారు. ఇక కుజుడు 6 నుంచి 12వ స్థానం వరకు కూడా కుజుడు ఈ సంవత్సరం అంతా సంచరిస్తున్నాడు. అదృష్ట సంఖ్య 8. ఇక్కడ మనం గమనించినట్టయితే ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంది. అలాగే రాజపూజ్యం కంటే అవమానం తక్కువగా ఉంది. అదొకటి అదృష్టము. అయితే ఖర్చు అయితే ఎక్కువగా ఉంది, అది మరి గమనించగలరు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కుంభరాశి గారి వ్యక్తిగత జీవితం చూసుకుంటే, కుంభరాశి వారు కొంత స్థిరమైనటువంటి చిత్తము గలవారు. అంటే ఏ పనైనా కూడా నిదానంగా చేయడం, ప్రతి దాంట్లో కూడా సమయం తీసుకొని తొందర లేకుండా చేసుకోవడం, అలాగే కొంత ప్రశాంతతతో ఉండడం అనేది మనం గమనించవచ్చు. ఇక దాంతోపాటు కొంత పనుల యందు అలసత్వం కూడా ఉంటుంది. కొన్ని రకాల చికాకులను కొని తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి వారు జాగ్రత్తగా ఉండాలి. మరి వీరి యొక్క సంపూర్ణ విశ్లేషణ చూసుకుంటే, ఆరోగ్య విషయంగా చూసుకుంటే కుంభరాశి వారికి జన్మ రాహు సంచారం, ద్వితీయ శని సంచారం వల్ల నేత్ర సంబంధమైన ఆరోగ్య సమస్యలు అయితే కొంత ఇబ్బంది పెట్టే అవకాశం మనకు సూచిస్తుంది. ముఖ్యంగా శని కానీ, రాహు కానీ కొంత ఇబ్బందికారకంగా ఉంది. శస్త్రచికిత్సలు అయ్యే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది జన్మరాహు సప్తమ కేతువు వల్ల. కాబట్టి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి విషయంలో కూడా ఆలసత్వం చేయకుండా వైద్య సేవలు శీఘ్రంగా సకాలంలో అందించుకునే ప్రయత్నం చేయండి. ఆర్థిక పురోభివృద్ధి విషయంలో ధనాధిపతి అయినటువంటి బృహస్పతి 5వ స్థానంలో ఉన్నాడు. మంచి ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. ఆర్థికంగా సమస్యలన్నీ కూడా తొందరగా తొలగిపోవడంతో పాటు మంచి లాభాలను అయితే తెచ్చిపెడతాయి. ఇక దాంతోపాటు విద్యా సంబంధమైన విషయాలలో అద్భుతమైనటువంటి విజయాలను దక్కించుకోవడంతో పాటు సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా విద్యార్థులు గడించే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించి, అలాగే బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు వీళ్ళంతా కూడా విశేషమైనటువంటి పేరు ప్రతిష్టలను, విజయాలను దక్కించుకునే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే
కుంభరాశి వారికి మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు అద్భుతమైనటువంటి ఉద్యోగ వృద్ధితో పాటు ఉద్యోగంలో పేరు ప్రతిష్టలు అలాగే స్థానచలనాలు కూడా పొందే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఈ ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే విదేశాలలో ఉద్యోగం చేసేవారు ఇంకా విశేషంగా మంచి లాభాలను పొందడం, మంచి పేరు ప్రతిష్టలను పొందడం అయితే ఈ కుంభరాశి వారికి సూచిస్తుంది. ఉద్యోగం లేని వారికి అయితే ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం సూచిస్తుంది. అద్భుతమైనటువంటి విజయాలు రాజకీయ నాయకులకు, అలాగే సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు, మంచి లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఈ రాశి వారికి ప్రస్తుతం అయితే మనకు గోచరిస్తుంది. వ్యాపార రంగాలు చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఇండస్ట్రీలకు సంబంధించి అద్భుతమైనటువంటి లాభాలను, మంచి విజయాలను దక్కించుకునే అవకాశం ఈ ప్రస్తుతం కుంభరాశి వారికి ఉంది. సమస్యలనున్నా కూడా పరిష్కారం దిశగా అడుగులు వేయడం, మంచి లాభాలను, మంచి విజయాలను దక్కించుకోవడం అయితే ఈ కుంభరాశి వారికి ప్రస్తుతం మనకు సూచిస్తుంది. అలాగే స్త్రీలకు కూడా అద్భుతంగా ఉంటుంది. కొంత శారీరక సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. జన్మ రాహువు వల్ల సర్జరీ లాంటివి అయ్యే అవకాశం స్త్రీలకు ఎక్కువగా ఉంది. అలాగే బయట రంగంలో కూడా కొంతవరకు ఏదో రకమైన అవమానాలు అవుతాయనే ఆలోచన, అవమానాలు కావడం వల్ల సమాజంతో కలవలేకపోవడం కొద్దిగా ఈ కుంభరాశి వారికి స్త్రీలకు ముఖ్యంగా సూచిస్తుంది. వ్యవసాయం అనేది కొంతవరకు అనుకూలమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుంది. అలాగే సమస్యలున్నా కూడా ఈ వ్యవసాయం వల్ల ఆ సమస్యలు కూడా పరిష్కరింపబడతాయి. అది కొంతవరకు మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ఇక చేతి వృత్తుల వారికైతే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అద్భుతమైనటువంటి లాభాలను పొందుతారు. ఆర్థికంగా కూడా మంచి లాభాలను పొందడం, మంచి అనుకూలమైనటువంటి స్థితిని పొందడం అనేది మనం గమనించవచ్చు. కోర్టు వ్యవహారాలలో ఇవి అద్భుతమైనటువంటి లాభాలను, మంచి విజయాలను దక్కించుకునే అవకాశం కోర్టు ద్వారా ఉంది. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ప్రస్తుతం అయితే ఈ కుంభరాశి వారికి సూచిస్తుంది. ఫైనాన్స్ రంగంలో అయితే అద్భుతమైనటువంటి లాభాలను పొందుతారు, మంచి విజయాలను దక్కించుకునే అవకాశం ఉంది. ఇక స్థిరాస్తులు కొనాలా వద్దా అని చూసుకుంటే ప్రస్తుతం అయితే ఈ కుంభరాశి వారు స్థిరాస్తులు తీసుకోవచ్చు. సమస్యలు కొంతవరకు పరిష్కారం అవుతాయి కాబట్టి స్థిరాస్తులలో వృద్ధి కూడా ఉంటుంది. అయితే కొంత జాగ్రత్తగా తీసుకునే ముందు వాటి పూర్తి వివరాలు సేకరించి తీసుకోవడం అనేది చాలా అవసరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఇక వివాహం విషయంలో వివాహ ప్రయత్నాలు కుంభరాశి వారికి అనుకూలిస్తాయి. ప్రస్తుతం వివాహ ప్రయత్నాలు చేయండి, శీఘ్రంగా వివాహం అయ్యే అవకాశం ఈ కుంభరాశి వారికి మనకు సూచిస్తుంది. ఆ విధంగా అలాగే సంతాన సాఫల్యం కోరుకునే వారికి ఇంకా అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పంచమ స్థానము, సంతాన స్థానంలో బృహస్పతి సంచారం చాలా విశేషమైంది. ఈ కుంభరాశి వారు ఎవరైతే సంతానం లేని వారు ఉంటారో ప్రస్తుతం ఆ భగవద్ అనుగ్రహానికి ప్రార్థించండి, తప్పకుండా సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక ఈ కుంభరాశి వారు యొక్క చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూద్దాం. ముఖ్యంగా కుంభరాశి వారికి అన్ని గ్రహాలు అనుకూలంగా రాహుకేతువుల వల్ల కొంత ఇబ్బంది ఉంది కాబట్టి ఈ మినుములు, ఉలువలు మంగళవారం రోజు దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాలను పారాయణం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. అలాగే ముఖ్యంగా మంగళవారం రోజు సుందరకాండ పారాయణం వినడం కానీ, సుందరకాండ పారాయణం చేయించడం కానీ, హనుమాన్ చాలీస పారాయణం చేసుకోవడం కానీ చేయండి. అలాగే హనుమంతుడి అనుగ్రహం కోసం దగ్గరలో ఉన్న హనుమత్ క్షేత్రాలను దర్శించండి. మంచి విశేషమైనటువంటి సత్ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆ అమ్మవారి ఆరాధన కూడా చేసుకోండి, చాలా అద్భుతం జరుగుతాయి. మరి ఇది మనకు విశ్వావసునామ సంవత్సర కుంభరాశి ఫలితాలు. మరి ఈ కుంభరాశి వారు అందరూ కూడా గమనించవలసిన విషయం, త్వరలోనే అమ్మవారి శక్తిపీఠాలలో ఆ శ్రీచక్రార్చన లాంటి కార్యక్రమాలు, చండీ హోమాలు జరపబడుతున్నాయి కాబట్టి అది కూడా గమనించి గ్రహదోష నివారణకు చండీ ఉత్కృష్టమైంది కాబట్టి వీలైతే ప్రయత్నం చేయండి. స్వస్తి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మనం రాశుల ఫలితాలు చూస్తున్నాం కదా. మరి ఈ ఛానల్ చూసేవాళ్ళు మన వీడియోలను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.